హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇంకేంటి సంగతులు? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కాబోలి శనగ మసాలా పకోడీ. వర్షాలు పడతాయి కదండి, ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. కావాల్సిన సామాన్లు: కాబోలి శనగలు 100 గ్రాములండి. నానబెట్టి 8-9 గంటలు నానబెట్టి ఉడకబెట్టాను. కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టాను, ఎక్కువ కాదండి, కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టాను. శనగపిండి 3 స్పూన్లు, పెద్ద స్పూన్తో. వరిపిండి 1 స్పూన్, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ చూపిస్తాను మీకు. కొంచెం మసాలా, గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోండి, వేసినా చూపిస్తాను కారం. మొదలెడదామా? స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కలుపుకోవడం బౌల్ తీసుకుంటాను. బౌల్ శనగపిండి, కార్న్ఫ్లోర్, వరిపిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1/2 స్పూన్ మసాలా, కరివేపాకు, కొత్తిమీర. ఇందులో పచ్చిమిరపకాయ వేయలే కదండి, కారం అంతా స్పూన్ కారం, ఎందుకంటే గరం మసాలా ఉండదు కదండి ఘాటు. అది హోమ్మేడ్ గరం మసాలా అండి. చూసారు కూడా సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. వర్షాలు పడుతున్నాయి కదండి, సాయంత్రం కొంత చక్కగా స్నాక్ చేసుకుంటే వేడి వేడి అలా లాగించేయచ్చు. కాబోలి శనగ వేసేస్తాను. ఇది 100 గ్రాముల శనగలండి. కొంచెం వాటర్ వేసుకో, కొంచెం వాటర్ చూసుకుని వేసుకోండి. వాటర్ మళ్ళీ పలుచగా ఉన్నా బాబు. బేకింగ్ సోడా కానీ ఇంకేం అక్కర్లేదండి. ఇలాగే అయిపోయిందండి. ఆయిల్ హీట్ అవ్వాలి. నూనెలో సరి కలుపుకొని వేసుకుందాం. నూనె కాకొచ్చింది. ఇలా జాగ్రత్త అండి, నూనె చేతి మీద తోలుతుంది. స్మెల్ బాగా వస్తుంది అండి. మసాలా అన్నీ వేసుకున్నాం కదా, మసాలా స్మెల్ వస్తుంది. హోమ్మేడ్ చేసాం కదా, చాలా బాగుంది. గరం మసాలా సరిగా చూడండి ఎట్లా ఉన్నాయో. వేడివేడిగా అలాగా కూర్చుని తినేస్తే మొత్తం అన్నీ లాగించేవి, ఎవరికి ఉంచకుండా. అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల చాలు కదండి. చాలు కొంచెం మెత్తగా ఉంటాయి, ఎందుకంటే ఉడికిపెట్టాం కదా మనం. అవి కూడా కొంచెం క్రిస్పీగా మెత్తగా ఉంటాయి. పిల్లలకి పెడితే చక్కగా తినేస్తారు. మామూలు గుట్టుగా సాంగ్లకు కూర పెట్టిన తింటారు కదా, ఇలా పెడితే పిల్లలు బాగా తింటారు. వేగిపోయింది, తీసుకుంది. నూనె ఎక్కువ వేడి కాదండి, ఎక్కువ చల్లగా కాదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎక్కువ వేడైనా నీకు లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది, ఏగదు. మీడియం ఫ్లేమ్ దాంట్లో ఉందనుకోండి బాగా ఎగుతుంది, లోపల ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి కదా. తీసుకుంటాం, ఇది అడిగేసి మళ్ళీ తీసుకోవచ్చు.
ఎగిపోయాయి. రెండో వైపు కూడా తీసేసుకున్నాం బయట. కరివేపాకు వేసుకుందాం పైన డెకరేషన్. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడక్కడ కరివేపాకు అన్నీ కనబడలు బాగున్నాయి కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీస్తాం. కాబోలి చనా మసాలా పకోడీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. బాగుంది. మసాలా టేస్ట్, శనగపిండి పైన కరగడాడుతుంది, లోపల కాబోలి శనగ టేస్ట్ కూడా దానికి కూడా పట్టిందండి మసాలా. మనం ముందు ఉడబెట్టినాం కదా, అన్నీ కలిపి సరిపోయాయి. ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపి సరిపోయాయి. మీరు ట్రై చేసి చూడండి. మొత్తం ప్లేట్ అయితే మొత్తం అన్నీ లాగించవచ్చు, అంత బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.